హలో చెల్లెమ్మా, అన్నయ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మన ప్రేమ్ సుసైడ్ అటెంప్ట్ చేశాడన్నయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎలా ఉన్నాడు ఇప్పుడు వాడు? ఇప్పుడు బానే ఉందన్నయ్య. రేపు వాడిని మన ఇంటికి వచ్చి కలవమని చెప్పు, నేను మాట్లాడతాను. సరే అన్నయ్య. ఉమ్. ఏమైంది ప్రేమ్, నీకు పిచ్చి పట్టిందా? నీకు ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? మీ నాన్నగారు చనిపోయి 6 నెలలు కూడా కాలేదురా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి డిసిషన్ తీసుకుంటే మీ అమ్మని చెల్లిని ఎవరు చూసుకుంటారా? ఏం చేయమంటారు అంకుల్? నన్ను ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నాన్న చనిపోయిన తర్వాత ఇంట్లో ఏది సరిగ్గా అవ్వట్లేదు అంకుల్. అమ్మని ఎలా చూసుకోవాలి, చెల్లి పెళ్లి ఎలా చేయాలని భయం వేస్తుంది అంకుల్. చుట్టాలందరి దగ్గరికి వెళ్ళి సాయం అడిగాను, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. నాకు భయం వేసింది అంకుల్, అందుకే నేను ఇలా చేశాను. మీ నాన్న నిన్ను ప్రాబ్లమ్స్ లో వదిలేసి వెళ్ళలేదురా. ఒక 2 నిమిషాలు ఆగు, ఇప్పుడే వస్తాను. మీ నాన్న నిన్ను చాలా కాలం క్రితం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావురా. నాకు ఈ పేపర్లు మొన్నే దొరికాయి. నేనే మీ ఇంటికి వచ్చి ఇద్దాం అనుకున్నాను, ఇంతలోపు నువ్వు ఇలా చేసుకున్నావు. ఇక నుంచి నువ్వు ఏ బాధ పడకు నాన్న. మీ నాన్న నీకు అన్ని సెట్ చేసే వెళ్ళాడురా. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, కానీ మనం లేకున్నా మన రెస్పాన్సిబిలిటీస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఒక టర్మ్ ప్లాన్ తప్పనిసరి. బయోలో లింక్ ఉంది. ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుని మీకు సెట్ అయ్యే బెస్ట్ ప్లాన్ ని చూస్ చేసుకోండి. ఆన్లైన్ లో తీసుకుంటే 15% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద GST కూడా లేదు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ పొందే ఛాన్స్ ఉంది. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? వెంటనే లింక్ ను క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని ఈ రోజే సెక్యూర్ చేసుకోండి.